ఆకు నిలబడితేనే వాసన బయటపడుతుంది, గింజ సస్తేనే గొప్పతనం ఉట్టిపడుతుంది. క్రీస్తునే ఆకు నిలబడడం వలన దాని సువాసన దేవాలయపు తెర జరిగిను, భూమి వెనుకను, బండల బద్దలాయను, సమాధులు తెరవబడును, నిద్రించిన పరిశుద్ధుల శరీరము లేపబడిను, పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి బల్లెముతో పొడిచిన వాడు కూడా భక్తుడుగా మార్చబడిన. ఆ వాసన, నలపబడిన క్రీస్తునే ఆకు వాసన ఆ ప్రాంతమంతా అద్భుతాలతో ఆశ్చర్యకరాలతో నింపబడిన. క్రీస్తునే గింజ, క్రీస్తునే గింజ. బైబిల్ చెప్తున్న ప్రకారం యోహాను గారి దగ్గర ప్రభువైన క్రీస్తు వారు రచించారు. 12వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 24వ వచనం ప్రకారం గింజ చస్తేనే గొప్పతనం ఉట్టిపడుతుంది. గింజ యొక్క చావు అవసరం. గోధుమ గింజ భూమిలో పడి చావు కుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల